నిన్న నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జనాన్ని జాగృతం చేద్దామని జనంతోన సానుభూతి పొందాలని చెప్పేసి అని ఒక సభ పెట్టాడు. అది నిజానికి జనజాగృతి సభ కాదు, అది జన సంతాప సభ లేక ఉన్నది. ఎందుకొరకంటే టీఆర్ఎస్ పాలనను ప్రజలు సాగనంపింది కనుక అది సంతాప సభనే. ఆ సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే, మేడిగడ్డ కాడ 2 పిల్లర్లే కదా కుంగిపోయింది, నీళ్లు నింపి అన్నారంలోకి ఎత్తిపోయండి, అన్నారం నుంచి మళ్ళీ సుందిలోకి ఎత్తిపోయండి అని చెప్పేసి అని మాట్లాడుతుంది. అసలుకు మాజీ ముఖ్యమంత్రి గారు మీకు బాగా తెలుసు కదా, పిల్లర్స్ గట్టి ఉంటేనే కదా ఇల్లు అయినా ప్రాజెక్ట్ అయినా గట్టి ఉండేది. పిల్లర్సే మొత్తం ఇరిగిపోయిన తర్వాత కుంగిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఎట్టుంటాడు ఉంటుంది. అంతెందుకు, మనిషి శరీరాన్ని మోసేది 2 కాళ్ళే కదా. ఎంత పెద్ద గాయాన్నైనా ఎంత పెద్ద శరీరాన్ని అయినా మోసేది 2 కాళ్ళే. ఆ 2 కాళ్ళలో ఒక కాలు ఇరిగిపోతే మనిషి నడవగలుగుతాడా? మళ్ళీ సంకలం ఒక కట్టె పెట్టుకోవాలి. అంతెందుకు, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? మీరు ఒక కాలు ఇరిగింది కదా, మీకు దాన్ని బాగు చేసుకుంటారు కదా, కట్టె చేత పట్టుకొని నడుస్తారు కదా. మరి మీరు ఆ 2 పిల్లర్స్ పోతే మేడిగడ్డకి ఏమైంది అంటావు కదా, మళ్ళీ ఒక కాలు ఇరిగితే నీకేమైంది? దానికి ప్రధానంగా నీవే కదా ఉదాహరణ. ఒక కాలు ఇరిగిపోతే కట్టె చేత పట్టుకున్నావు, రోబో లేక ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ రోజే రోబోలకు ఆ రివిట్లు తిప్పితే మనమంత రోజు ప్రాక్టీస్ చేసినట్టుగా నడిచినావు. ఈరోజు నీవు కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టే కదా అది. ఆ మేడిగడ్డ ప్రాజెక్టును దాదాపుగా 94,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది కదా. మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే, ఎంత దబాయిస్తున్నారంటే, మీరు దొంగతనం లంగతనం చేసి కూడా దబాయిస్తున్నారు. అంటే రెడ్డి పాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుందని ఈ దొరల యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు అసెంబ్లీనే కానీ సభలల్లా. మీకు సింత దచ్చిన పులుపు రావదన్నట్టు మీరు నిజంగా అసలు ఎంత అహంకారం ఇది. ఒక ప్రజాపాలనను ఒక నవయువకుడు రేవంత్ రెడ్డి గారు చక్కగా పాలన అందిస్తున్నాడు. తను ముఖ్యమంత్రి అయిన వెంబడే 3 పర్యాలు ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ అయినాయి. ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్లో, ఒకటి సింగరేణి కార్మికులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు. మీరు ఎప్పుడన్నా మీ ముఖాలకి ఇటువంటి పనులు చేసారా? మీరు పబ్లిక్ పరంగా చేసినారు జరిగిందా? ఇంత మంచిగా చక్కగా పాలన నడిపిస్తున్న వ్యక్తిని పట్టుకొని మేడిగడ్డకు పీకినిక పోయినావా? సరే, నేను సామాన్య ఒక ఓటర్గా అడుగుతున్నాను, సతీష్ మాదిగా అడుగుతున్నాను, ఒక దళితుడిగా అడుగుతున్నాను. నీవు నల్గొండకి ఏం పీకినికి వచ్చినావు? నల్గొండ ఈరోజు మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాదు ఇవన్నీ సర్వనాశనంగానికే నీవు కాదు కారణం. కృష్ణానదిలో మన క్యాచ్మెంట్ ఏరియా ఎంత? 68%. 68% మన క్యాచ్మెంట్ ఏరియా ఉంటే ఆ క్యాచ్మెంట్ ఏరియాకు తగ్గట్టు నీళ్ళు తీసుకోవాలి కదా. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగింది. అప్పుడు ప్రాజెక్టు దాని మీద ఉన్నది ఒక నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలమే. ఇప్పుడు కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాట మనకు 551 టీఎంసీలు కదా మన లెక్క ప్రకారం మనకు వచ్చేది. ఇప్పుడు నీటి పంపకాల విషయంలో క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం మొట్టమొదటి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనే సూత్రం అనేది నీవే కదా మాకు నేర్పించింది. టీఎంసీల గురించే కానీ, నీటి కొలతల గురించే కానీ, వీటన్నిటి గురించి తెలంగాణ ఉద్యమంలో నీవే కదా నేర్పించింది కేసీఆర్ గారు. నీవే నేర్పించి అప్పుడే మర్చిపోతే ఎట్లా? 299 టీఎంసీలకు సంతకాలు 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తూ ఒకసారి వాళ్ళు మన కృష్ణానది బోర్డు వాళ్ళు మీటింగ్ పెడితే దాంట్లో పోయి సంతకాలు పెట్టించారు, మీరు అప్పగించారు. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? అదే పని, అదే సంతకాలు కదా మీరు చేసింది. అయినా మేము చెప్పము, మేము ఇవ్వము అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పిన తర్వాత నిజానికి ప్రతిపక్ష పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే నిజానికి తెలంగాణ ప్రజలుగా, దక్షిణ తెలంగాణ ప్రజలుగా మేము అడుగుతున్నాం, మాకు 511 టీఎంసీలు కావాలి.
తీసుకుందండి కేసీఆర్ గారు. ఎందుకొరకంటే రోజుగారి ఇంట్లో భోజనది మీరే, రాయలసీమ రతనాలసీమ చేస్తాని చెప్పింది మీరే. అదే రకంగా జగన్ గారిని తెలంగాణ రాష్ట్రానికే సపోర్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. దాని మీద వాళ్ళు నిరాహార దీక్ష కూడా చేశారు, ఢిల్లీలో పోయారమ్మా వాళ్ళంతా. అటువంటి పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి కమ్మగా అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి అని ఎంత ఘోరాతి ఘోరంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. అంటే ఇన్ని నిజాలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు నీవు ఎట్లా అవిటివాడమైనవో మాజీ ముఖ్యమంత్రి గారు, మేడిగడ్డ కూడా అవిటిదయ్యింది. నీళ్లు నిలబడవు. ఆడ నీళ్లు నిలబెడితే అది కొట్టుకొని మొత్తం అన్ని కొట్టుకొని పోతుంది. మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డ దెబ్బకు అన్నారం సుందిల్ల మొత్తం నాశనం అయిపోయింది. బుద్ధి లేకుండా మీకు నోరుంది కదా అని తెలంగాణలో మేము పెత్తందారి కులం అని పెత్తందారి మాటలు మాట్లాడుతారు తప్ప మీరు మాట్లాడే మాటల్లో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఒక్కింతన్న ప్రజాస్వామ్యం ఉన్నదా? మాజీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మొట్టమొదటి మన టీఆర్ఎస్లోనే ఉన్నాడు కదా, 5వ నెంబర్ పాలసీ బండి ఎక్కి తిరిగినావు కదా నీవు. తెలంగాణ ఉద్యమం ఆయన టీఆర్ఎస్లో చేరింది కదా, అప్పుడు నేను కూడా ఉన్నా కదా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా. ఆ రోజు నీవు సపోర్ట్ చేసిన వ్యక్తి 2007లో ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్ ప్రజాప్రతినిధి ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు లక్ష్మారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, నేను రాష్ట్ర కార్యదర్శి. నేను వచ్చి అడిగినా కదా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు మనం సపోర్ట్ చేద్దాం, మనకి 29 ఓట్లు ఉన్నాయి సార్ అంటే నీవు చెప్పినావు, సపోర్ట్ చేసినావు. ఆ రోజు మనం సపోర్ట్ చేసిన ఓట్లతో ఎమ్మెల్సీ